మొదటిదిగా ఎలియేజరు నమ్మకమైన దాసుడు, రెండవదిగా ఎలియేజరు దేవుని దగ్గర తాను తగ్గించుకున్న స్వభావం గలవాడు, మూడవదిగా ఎలియేజరు దేవుని ఏర్పాటును గ్రహిస్తున్నటువంటి వాడు. మనకు లేదా గ్రహింపు. దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు చెప్పండి. దేవుడు చేసిన మేలు మనం పొంది కూడా ఆయన కృతజ్ఞత చెల్లించకుండా ఎట్లా ఉంటాం చెప్పండి. దేవుడు మేలు చేసినా కూడా ఆయన చేసిన సహాయం బట్టి కూడా మనం ఆయనకు లోబడకుండా ఎట్లా జీవించగలం చెప్పండి. ఈ రోజుల్లో అనేకులు దేవుని ఏర్పాటును మీరుతున్నారు. దేవుని యొక్క ఏర్పాటును అర్థం చేసుకోవడం లేదు. దేవుడు చేసిన కార్యాలను గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ఆయన కార్యాలను ఏం చేస్తున్నారు చెప్పండి. ఎన్నో పేర్లు పెట్టవచ్చు దీనికి. నేను ఏం చేస్తున్నాం? దేవుని కార్యాలను, దేవుడు మనకు చేసిన సహాయం ఏం చేస్తున్నాం? నీచపరుస్తున్నాం. దేవుడు మనకు చేసిన సహాయాన్ని నీచమైనదిగా చూస్తున్నాం. అందుకనే చాలామంది ఈ సంగతిని మర్చిపోతారు. కనుకనే మందిరం విషయంలో లేకపోతే ఆయన ఏర్పాట్లు జీవించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అనేకులు మందిరానికి రారు, ఆరాధనకు రారు. ఎందుకు కారణం అంటే ఇదే. దేవుని ఏర్పాటు ఏమిటో తన జీవితంలో అంటే మన జీవితంలో దేవుని ఏర్పాటు ఏమిటో గ్రహించలేకపోతే మందిరానికి రాలేం, మనం ఆరాధనకు రాలేం, మనం దేవుణ్ణి గణపరచలేం. మనం ఒక దమస్కస్ వాడైనటువంటి ఎలియేజరు దేవుణ్ణి అర్థం చేసుకోగలిగినట్లు అర్థం చేసుకోలేం మనం. ఏమండి, దమస్కస్ కల్చర్ ఎలాంటిదంటే బహు భయంకరమైన కల్చరు. అలాంటి కల్చర్లో నుంచి వచ్చిన ఎలియేజరు దేవుణ్ణి చక్కగా అర్థం చేసుకున్నాడు, దేవుని ఘనతను అర్థం చేసుకున్నాడు. మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? దేవుని కార్యాలను అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తామండి? దేవుణ్ణి కార్యాలను అర్థం చేసుకోలేకపోతే దేవుణ్ణి ఎలాగా మనము ఆరాధించగలుగుతాం? అందువల్ల ఎలియేజరు చక్కగా అర్థం చేసుకున్నాడు, దేవుని గురించి చక్కగా అర్థం చేసుకున్నాడు. ఒక దశలో ఎలియేజరే నా వారసుడు అనుకున్నాడు అబ్రహాం. చూసారా, అబ్రహాం అనుకున్నాడు ఇక నాకు పిల్లలు పుట్టరు. అప్పుడు 75 సంవత్సరాలు. ఇక నాకు పిల్లలు పుట్టరు, ఇక నా దాసుడైన ఎలియేజరే నా ఇంటికి వారసుడు, ఇక నేను సంపాదించేదంతా నా దాసుడైన ఎలియేజర్దే కదా అని ఎలియేజర్ని కుమారుడిగా స్వీకరించినంత మెలకువ గలవాడు, నమ్మకం గలవాడు. ఎలియేజర్ అనేటువంటి ఒక దాసుడిని తన ఇంటికి వారసుడిగా స్వీకరిస్తున్న అబ్రహాము ఎలియేజర్లోని లక్షణాలను ఎంతగా మెచ్చుకుని ఉంటాడు.